ఇవాళ ఒక పాయసం చూద్దామండి. ఎండాకాలంలో చాలా చలవ చేస్తుందండి ఇది. ఇక్కడ నేను 1/2 కప్పు సగ్గుబియ్యం నానేసుకున్నానండి. బాగా మెత్తగా అయిపోయింది. 1/2 కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పును మనము ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి పాయసము. 1-2 టైమ్స్ ఈ వేయించిన పెసరపప్పును నీట్గా కడుక్కోవాలి. 1/2 గ్లాస్ పెసరపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉడికించుకుందాం. 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పెసరపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. జస్ట్ అలా క్రష్ చేస్తే సరిపోతుంది. బాగా మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు. పెసరపప్పులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము కరిగించుకున్న బెల్లం కూడా వేసేస్తున్నామండి. ఫిల్టర్ చేసేసుకుందాం. ఏమైనా నలకలు ఉంటే మనకు ఫిల్టర్లో నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం, సగ్గుబియ్యం, పెసరపప్పు మిశ్రమము ఒక 5 మినిట్స్ ఉడకాలండి. వేయించుకున్న ఈ పెసరపప్పు మిశ్రమంలో వేసి కలిపి 2 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయింది. ఇది చల్లారాక మనకు సరిపడా పాలు వేసుకుందాము. చూసారు కదండి ఈ పాయసము ఎలా ఉంది, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను విత్ మెజర్మెంట్స్తో. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి.